మోటమల్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 1,52,00,000తో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణ పనులకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. 12 నెలల్లో పనులు పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చూస్తామంటూ దామచర్ల తెలిపారు. మండలంలో 17 పంచాయతీలు ఉంటే 7 పంచాయతీల్లో పూర్తి స్థాయిలో రోడ్లు వేయటం జరిగిందన్నారు. మిగిలిన 7 పంచాయతీల్లో 7.50 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయనున్నట్లు వివరించారు. ఒక్క సంవత్సరం తర్వాత ఎక్కడా కూడా రోడ్లు లేవు అనే మాట లేకుండా మండలంలో పనులు చేస్తున్నట్లు చెప్పారు. డ్రైన్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కొత్తపట్నంలో హార్బర్ నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు బండారు మదన్, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, టీవీ శ్రీరామ్మూర్తి, బుడ్డపాటి వెంకట్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ రా. దాని మించి కేజీబీవి ఏదైతే జూనియర్ కాలేజీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఈరోజు 1,52,00,000తోటి మళ్ళీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. దీనికి అదేవిధంగా పాత బిల్డింగ్ కూడా ఇంకొక 22 లక్షలతోటి పైన ఇంకా క్లాస్ రూమ్స్ అవి కంప్లీట్ అవ్వలేదు, దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఒకటి ఏదైతే ఇదివరకు స్ట్రెంత్ సరిపోక ఇబ్బందిగా ఉందో దానికోసం అని చెప్పేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టడానికి దానికి బిల్డింగ్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసాం. ఆల్మోస్ట్ 12 months లోపల కంప్లీట్ చేసే విధంగా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చే లోపల మండలంలో కూడా దగ్గర ఉండే 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలు 7 పంచాయతీలకు ఆల్రెడీ సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా వేసాం. 7.5 కోట్లు పెట్టి అంతా కూడా కంప్లీట్ చేసాం. దాదాపు ఇంకొక 7 విలేజెస్ కూడా రేపు వచ్చే దాంట్లో మళ్ళీ 7.5 కోట్లతోటి మిగతాయి కూడా అన్నీ చేస్తాం. వితిన్ 1 year లోపల ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు అనేది ఏ విలేజ్ వాళ్ళు కూడా అడగకుండా దాన్ని కూడా పూర్తి కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. దాంతో మనకి ఇంకా ఉండేది మిగిలేది డ్రైన్స్ ఉంటాయి. కొన్ని విలేజెస్కి డ్రైన్స్ అవసరం ఉంది, కొన్ని విలేజెస్కి డ్రైన్స్ అవసరం ఉండదు. ఆ డ్రైన్స్ కూడా దాన్ని కూడా పెట్టేసి డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ టర్మ్లోనే పూర్తిగా అన్ని విధాలుగా కూడా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. దాంతోపాటు ఇల్లు కూడా ఈరోజు ఎవరైతే హౌసింగ్లో కట్టుకుంటానంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఆల్రెడీ పెట్టుకోమన్నాం. కొంతమంది పెట్టుకున్నారు, ఆల్రెడీ శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో హార్బర్ కూడా నిన్న కూడా మీటింగ్ అయింది. అది గ్రామ సభ జరిగితే హార్బర్ కూడా అది కూడా మొదలు పెడతారు. హార్బర్ కూడా మొదలు పెడితే కొంతమందికి కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితులు కూడా కొంత మన ప్రాంతానికి కూడా ఒక అవకాశాలు కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో మనకి డ్రింకింగ్ వాటర్ది కూడా ఆల్రెడీ వాళ్ళతో అందరితో మాట్లాడాం. ఈ సమ్మర్లో ఎక్కడ కూడా మంచినీళ్ళు సమస్య రాకూడదు, మంచినీళ్ళు కూడా ఎక్కడికక్కడ చెరువులు కానీ ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పాం. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడాం. అదేవిధంగా వాళ్ళతో కూడా మనం కూడా మాట్లాడాం, డిఆర్సీలో కూడా మాట్లాడాం. అవి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం, వాటర్ సమస్యలు లేకుండా దాన్ని కూడా పూర్తి చేసే పనులు తీసుకుని వస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.
ఈరోజు అదివరకు 14-19లోనే ఈ మండలానికి రూపురేఖలు తీసుకొచ్చాం. అన్ని ప్రాంతంలో అభివృద్ధి చేయించాం. అదేవిధంగా బ్రిడ్జెస్ కానీ అన్నీ కూడా చేసాం. ఇంకా మిగిలింది మనకు ఒక ఈత ముక్కల రోడ్లోనే బక్కిన కెనాల్ ఒకటే మిగిలింది. అది కూడా పంపించున్నాం. అది 18 కోట్లతోటి అది కూడా తొందరలోనే శాంక్షన్ చేస్తే పూర్తిగా మనకి ఇక్కడ ఉండే ప్రాంతానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండే ఎక్కువగా మన పట్టపాలెల్లో అదేవిధంగా పలికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన భరోసా కింద వాళ్ళకు కూడా అందరికీ అకౌంట్లో పడే విధంగా దాన్ని కూడా కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా చేసాం. ఈరోజు 3 నెలలు వాళ్ళందరికీ కూడా వేటకెళ్ళిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా కరెక్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇంక 2 కిలోమీటర్లు ఆగింది. పాదర్త నుంచి గుణమాల వరకు ఆగింది. అదేవిధంగా మూటమాలలో ఊళ్ళో సిమెంట్ రోడ్డు అదేవిధంగా బయట వేయాల్సింది ఉంది. అది కూడా ప్రపోజల్స్ పంపించాం. అది వచ్చిన తర్వాత దీన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా మనకి ఎంఆర్ఓ ఆఫీసు ఆ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కూడా మనం అక్కడ దాకా వేసాం. అక్కడదే ఆగిపోయింది. దాని నుంచి మళ్ళీ కంటిన్యూషను బీచ్ వరకు పలిపాలెం దాకా కూడా ఆ పలిపాలెం దాకా సిమెంట్ రోడ్డు అదేవిధంగా డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి అది కూడా పెట్టాం. అది ఇది మెయిన్ ప్రయారిటీగా అంతా తీసుకున్నాం. ఈ 2 కూడా వస్తే మండలం అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే అదే ఇంకా మేజర్గా ఉండే అన్నీ కూడా వసతులు కూడా అన్నీ చేసాం. ఈరోజు అల్లూరు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. ఎయిర్పోర్ట్ కూడా వచ్చిందంటే ఉండే ప్రాంతం కూడా ఇదంతా కూడా ఇంకా డెవలప్ అవుతుంది. అదేవిధంగా పరిస్థితులు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి మనకు అల్లూరు దాటగానే దాన్ని కూడా కొప్పోలు దాటిన తర్వాత మనకి చింతలకి మధ్యలో దాని ప్లేస్ కూడా అలాట్ అయిపోయింది. ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ అయింది. సెంట్రల్ నుంచి వచ్చి ఫీజిబిలిటీ వాళ్ళంతా కూడా చూసుకొని అన్నీ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. దాని తొందరలోనే అది కూడా మొదలు పెట్టారు. అంటే మనకు ఒక ఎయిర్పోర్టు ఒక హార్బర్ కూడా మనకు మండలంలో రావటం ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశాలకి దారితీస్తుందని చెప్పి కూడా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా మనం ఎక్కడెక్కడ ఆగిపోయిన 5 సంవత్సరాల్లో దాన్ని మనం పూర్తిగా చేసుకోవడానికే మేము అన్ని విధాలుగా కూడా డిపిఆర్లు రెడీ చేసాం. అన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా గృహాలు కానీ పెన్షన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ రేషన్ కార్డులది ఓపెన్ చేశారు. ఎవరికైనా రేషన్ కార్డులు కావాలంటే దాంట్లో అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకంతా రేషన్ కార్డులు వస్తున్నాయి. పెన్షన్స్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తారు. ఈ పెన్షన్స్ ఎవరైతే కావాలని ఆపారో దాన్ని కూడా పెన్షన్స్ కూడా మొత్తం కూడా 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు అదేవిధంగా ఇల్లు సైట్లు కానీ అదేవిధంగా సొంత గృహాలు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటికి కుళాయి ఉండేటట్టుగా ఇలాంటి మినిమం మనం అన్నీ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేసాం. అవన్నీ కూడా తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.